ఏం వండుతున్నానంటే చికెన్ కూర అండి. దానికి కావాల్సినవి ఇగో చికెన్ తీసుకున్నా, ఇంకా మెంతెం కూర, టమాటాలు కట్ చేసిన, బఠానాలు, పుదీనా, ఆలుగడ్డలు 2 తీసుకున్నా కట్ చేసుకొని ఉంచిన, ఇందులో 4 ఉల్లిగడ్డలు, ధనియాలు, కొంచెం ఇలాచీలు 4 కాల్చి నూరినండి. మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇందులో 4 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో టమాటోలు వేసుకుందాం. తర్వాత ఆలు వేసుకున్నా. ఇలా పసుపు వేసుకున్నా 2 చెంచాలు. ఓకే, పచ్చి బఠానీలు, కరివేపాకు వేసుకుందాం. వేసి దీన్ని కూడా చక్కగా కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేస్తున్నా, రుచికి సరిపడినంత. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, ఇది 2 చెంచాలు అనుకోండి. ఓకే, దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. చూడండి, కడిగి ఉంచుకున్న చికెన్. ఓకే, మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు సిమ్లో ఉంచుకోవాలి. దాని తర్వాత ఇందులో మనం మేతి యాడ్ చేద్దాము. ఇంకా నూరుకున్న మసాలా కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు 5 మినిట్స్ మనం సిమ్లో ఉంచిన దాన్ని మూత తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చేసిందో. మనం ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన మెంతెం కూర అండి. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేద్దాం. ఇలా గట్టిగా వాటర్ తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నూరి ఉంచిన మసాలా ఇందులో యాడ్ చేద్దాం. ఓకే, కారం యాడ్ చేద్దామండి, 2 స్పూన్లు. దీన్నంతా మనం చక్కగా మిక్స్ చేద్దామండి. మీరు కూడా మెంతెం కూర ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఎలా అయిందనేది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో ఒక్క సుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయలేనండి. చూడండి ఎంత చక్కగా అయిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి.
అందుకనేసి నేను ఈరోజు ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, పుదీనా వేసుకుందాం, కొత్తిమీర పుదీనా. ఓకే, మూత పెట్టేసి ఇంకా అయిపోయినాక నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర చూసి ఎలా అయిందో గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగా అయిందో చూడండి ఫ్రెండ్స్.